హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు యూత్ కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు యూత్ కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు యూత్ కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు యూత్ కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు యూత్ కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అమిత్ షా వ్యాఖ్యలకు బీజేపీ పార్టీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ఎత్తిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము బీజేపీ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నేతలు పరస్పరం రాళ్ల దాడి కర్రల దాడి చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్
మనం చూస్తున్నాం. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ నేతలు ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఇటు బీజేపీ నేతలు కూడా ధీటుగా కర్రలతోని మరి పరస్పరం దాడులు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంతమంది యూత్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ముట్టడి కోసం వచ్చిన వాళ్ళు ముందే ప్రిపేర్డ్ గా లోపల కట్టెలు రాలేదు, ప్రిపేర్ అయ్యి వచ్చి బయటికి మీరే చూసారు. ఇట్లా మమ్మల్ని కొడుతున్నారు, తరిమి కొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ మర్చిపోము, వీళ్ళైతే వ్యాఖ్యలు ఎట్లా చేసిండో మేము తిరిగి కొడతాము. మా ఆర్గనైజేషన్ తరఫున అది ఇటు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. అమిత్ షా వ్యాఖ్యలు, అమిత్ షా వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పి యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. మరోపక్క కాంగ్రెస్ రాళ్ల దాడిలో బీజేపీ నాయకులకు దెబ్బలు తగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. మొత్తంగా కూడా మరికొంతమంది యూత్ కాంగ్రెస్ నేతలు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు. ఇక్కడ పోటీగా అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం కూడా యూత్ కాంగ్రెస్ నేతలు చేయడం జరిగింది. బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర పోలీసులు అయితే కంట్రోల్ చేసినప్పటికీ పెద్ద సంఖ్యలో యూత్ కాంగ్రెస్ నాయకులు రావడంతో పరిస్థితి అయితే తీవ్ర ఉద్రిక్తత మారింది. పరస్పరము దాడులు చేసుకున్నారు కర్రలతోని. మనం చూడవచ్చు అక్కడ పరస్పరము ఒకరినొకరు దాడులు చేసుకుంటే పలువురు బీజేపీ నాయకులకు కానీ యూత్ కాంగ్రెస్ నాయకులకు కూడా దెబ్బలు తాగినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మోహరించి ఇది ఇరుపక్షాలను అదుపులోకి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ పార్టీ ఆఫీస్ పైన రాళ్ల దాడి చేశారు, అందుకే మేము బయటకు వచ్చి ప్రతిదాడి చేశామంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. పోలీసులు అయితే మనం చూస్తున్నాము అటుపక్క ఇటుపక్క, ఇటు బీజేపీ గాంధీ భవన్ నుంచి వచ్చేటువంటి ఈ బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చే మొత్తం కూడా బారిగేడ్లు వేసి క్లోజ్ చేస్తున్నారు. మరోపక్క ఇటు సైడ్ అబిడ్స్ నుంచి బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చే దారులన్నీ కూడా మూసివేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒకరినొకరు పరస్పరము కర్రలతోని, రాళ్లతోని, కుర్చీలతోని దాడి చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నది. మొత్తము యూత్ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. అయితే బీజేపీ కూడా దీనిపైన తీవ్రంగానే స్పందిస్తున్నది. పార్టీ ఆఫీస్ వరకు ఎందుకు వారందరినీ రానిచ్చారని చెప్పి కూడా బీజేపీ ముఖ్య నాయకులు కూడా సీరియస్ అవుతున్నటువంటి దృశ్యాలు మనం చూసాము. భారీగా పోలీసులు అయితే మోహరించి మొత్తం యూత్ కాంగ్రెస్ అందరినీ కూడా తరలిస్తున్నారు. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. చూద్దాం ఒకసారి. పోలీసులు కూడా మొత్తం వారందరినీ కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. బారిగేడ్స్ కూడా మొత్తం బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా వరకు కూడా యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడ ఉన్నారు. అసలు వారందరినీ అయితే పోలీసులు పంపిస్తున్నారు. ఎందుకంటే అటు బీజేపీ శ్రేణులు, ఇటు యూత్ కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడంతో పెద్ద ఎత్తున అయితే పోలీసులు మోహరించడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఈరోజు ప్రియాంక గాంధీ గారి మీద ఏదైతే బీజేపీ పార్టీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము శాంతియుతంగా వచ్చి ధర్నా చేస్తున్నాం. అదే బీజేపీ పార్టీ నాయకులు రాళ్లతోటి, కుర్చీలతోటి, కట్టెలతోటి దాడి చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు పోలీసులు ఏ విధంగా మా మీద దాడి చేస్తున్నారు. లాఠీ చార్జ్ జరిగింది. ఒక రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అది ఇటు అమిత్ షా ప్రియాంక గాంధీ పైన బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చామని చెప్పి యూత్ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. పరస్పరం వారే మాపైన దాడికి యత్నించారని, బీజేపీ వారే ముందు మాపై దాడి చేశారని చెప్పి కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నాయి. మొత్తంగా కూడా రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకరిపై ఒకరు కూడా దాడి చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. ప్రస్తుతం పోలీసులు అయితే రెండు పక్షాలను, బీజేపీ శ్రేణులను, యూత్ కాంగ్రెస్ శ్రేణులను అయితే అదుపులో తీసుకొని ఎక్కడి వారిని అక్కడనే పంపించినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇది బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.